మీ పిల్లలకి ఫీడింగ్ బాటిల్స్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారా? మరి స్టీల్ బెటరా? ప్లాస్టిక్ బెటరా అని ఆలోచిస్తున్నారా? ప్లాస్టిక్ బాటిల్స్‌లో పాలు ఇవ్వడం వల్ల ఓవర్ ఏ టైమ్ ప్లాస్టిక్ కరిగి పిల్లల నోట్లోకెళ్తుంది అనే ఆలోచన మీ బ్రెయిన్‌లో ఉందా? అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. సో మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పిల్లలు తల్లి దగ్గర పాలు తాగినప్పుడు వాళ్ళకి ఎటువంటి గ్యాస్ ప్రాబ్లమ్ అనేది ఉండదు. ఇప్పుడు ఈ ఫీడింగ్ బాటిల్స్‌లో విషయానికొస్తే, పిల్లలు ఫీడింగ్ బాటిల్స్‌లో పాలు ఇలా తాగుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే పాలు ఇలా పాస్ అవుతాయో ఆటోమేటిక్‌గా ఇక్కడ గ్యాస్ అనేది ఫార్మ్ అవుతుంది. ఈ గ్యాస్ పిల్లల నోట్లోకెళ్ళడం వల్ల వాళ్ళకి గ్యాస్ పట్టేసి తేపు రాకుండా పిల్లలు వెంటనే పాలని రిఫ్యూజ్ చేయడం జరుగుతుంది. మనమేమనుకుంటాం చాలేమో ఇంక పిల్లలకి స్టమక్ ఫుల్ అయిపోయిందేమో అనుకుంటాం. పాలు కొంచెమే తాగి బాటిల్‌ని రిఫ్యూజ్ చేసి ఏడుస్తున్నారు అంటే వాళ్ళకి గ్యాస్ పట్టింది అని అర్థం. సో స్టీల్ బెటరా? ప్లాస్టిక్ బెటరా? అని నన్నడిగితే ఏ బాటిల్స్‌కైతే యాంటీకొలిక్ వాల్వ్ ఉంటుందో ఆ బాటిల్స్ బెస్ట్ అని చెప్తాను. కొన్ని స్టీల్ బాటిల్స్‌కి పేరుకి యాంటీకొలిక్ వాల్వ్ అని పైన డిస్‌ప్లేలో ఇచ్చినా సరే కొన్నిటికి పర్ఫెక్ట్‌గా యాంటీకొలిక్ వాల్వ్ అనేది లేదు. సో దీనివల్ల పిల్లలు పాలు తాగినప్పుడు ఆటోమేటిక్‌గా గ్యాస్ ప్రాబ్లమ్ అనేది ఫేస్ అవుతుంది. సో ఈసారి మీరు ప్లాస్టిక్ బాటిల్ అయినా స్టీల్ బాటిల్ అయినా సరే ఏది తీసుకున్నా యాంటీకొలిక్ వాల్వ్ మస్ట్ అండ్ షుడ్‌గా క్లియర్‌గా ఉండేలాగా ఇలా క్లియర్‌గా ఉండేలాగా చూసి తీసుకుంటే మీ పిల్లలు హ్యాపీగా పాలు తాగుతారు. అండ్ పిల్లలు ప్లాస్టిక్ బాటిల్స్‌లో పాలు తీసుకోవడం వల్ల ఓవర్ ఏ టైమ్ ప్లాస్టిక్ కరిగి పిల్లల నోట్లోకెళ్తుందా? నిజమా? మనం పోసే వేడికి ప్లాస్టిక్ కరగదండి. ఇదొక మైత్ మాత్రమే. అండ్ మనం అంత వేడిగా పిల్లలకి పాలిస్తామా చెప్పండి? సో నేను చెప్పేదేంటంటే ప్లాస్టిక్ అయినా సరే, స్టీల్ అయినా సరే యాంటీకొలిక్ వాల్వ్ ఉండాలి. ఒకవేళ మీరు ప్లాస్టిక్ చూస్ చేసుకుంటే ఖచ్చితంగా బీపీఏ ఫ్రీ ప్లాస్టిక్ తీసుకోండి. అలాగే ప్లాస్టిక్ మెటీరియల్ మనం వేడి నీళ్ళలో వేసి ఇలా ప్లాస్టిక్‌ని ప్రెస్ చేసినప్పుడు ఇది మెత్తగా అవ్వకుండా ఉండే ప్లాస్టిక్ బాటిల్స్‌ని చూస్ చేసుకోండి. అండ్ 3 మంత్స్‌కి ఒకసారి నిప్పిల్‌ని అండ్ 6 మంత్స్‌కి ఒకసారి బాటిల్‌ని చేంజ్ చేయడం వల్ల మీ పిల్లలు హ్యాపీగా అలర్జీస్ బారిన పడకుండా ఉంటారు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో.